చికెన్ మొత్తం అంతా ఇదేనా? పొద్దున్న చికెన్ బిర్యానీ చేయమన్నా కదా, పొద్దున్న చికెన్ బిర్యానీ చేయమన్నా కదా, అందుకే మన ఇద్దరి కోసం చికెన్ బిర్యానీ చేశా. మన ఇద్దరి కోసమే వాళ్ళకి అదే అవన్నీ మ్యాగ్నెట్ చేసి పెట్టేసాను. సాయంత్రం వాళ్ళు వచ్చే ముందు ఫ్రెష్గా చేయొచ్చు అని. నువ్వు మార్నింగ్ నాకు టీ ఇచ్చినప్పుడు బిర్యానీ చేయరా అన్నా కదా, చికెన్ బిర్యానీ చెయ్యి అన్నా కదా. నువ్వు మామూలుగా అన్నావో మరి ఎందుకన్నావో తెలీదు, నేను మాత్రం సీరియస్గా తీసుకున్నాను. ఇంకా ఎలా ఉన్నది తెలియజేసి చెప్పు ఇద్దరికి. తిని చూసి చెప్పు, ఎందుకంటే ఇందులో కొన్ని బిర్యానీ సామాన్లు లేవు. బయట మబ్బు వేసిందని నీకు బిర్యానీ వండాను. నువ్వు అడిగేసి మర్చిపోయి ఉంటావు కదా, చికెన్ అంతా ఇదేనా అంటున్నావు. కొంచెం చికెన్ వండేసి కొంచెం చికెన్ ఫ్రిడ్జ్లో పెడతాను అనుకున్నావా? కాదు, మరి పిల్లలకి ఫ్రై చేయమన్నావు కదా, సాయంత్రం చేద్దాం. ఇంకా ఇంత గ్రేవీ మన ఇద్దరం తినలేం కదా, బిర్యానీ అయితే తినేచ్చు. ఎలా ఉంది టేస్ట్? అవునా? కానీ ఇందులో కొన్ని సామాన్లు లేవు తెలుసా, ఇందులో కొన్ని సామాన్లు లేవు. చల్లారిపోతుంది బావా, చల్లారిపోతే నేను తినలేను. నాకు వేడివేడిగా పొగలు వస్తుండగానే తినడం ఇష్టం. నువ్వు ఫ్యాన్ వేసేయమంటావు, పిల్లలు అంతే, ఫ్యాన్ వేసేయమంటావు. ఫ్యాన్ వేస్తే తిన్న. చెప్పవా నిజంగా? వీడియో కోసం కాదు, నిజంగా చెప్పు. మంచిగా తిను, సాయంత్రం ఇంకా కూర ఉన్నా. చూడు వేడి, మళ్ళీ వేడి ఎక్కువ.